డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఈ దినానికి అంటే ఆగస్ట్ 5కి చెందినటువంటి వాక్య భాగం న్యాయాధిపతులు 19. ఇక న్యాయాధిపతుల కాలంలో మనం గమనిస్తుంది ఏంటి అంటే ఇశ్రాయేలీలు ఏ విధంగా దుష్టత్వంలో దిగిపోయారు, దుష్టత్వం అంటే సుడిగండంలోకి దిగిపోయారు అనేటువంటిది మనం గమనించాలి. పాపానికి ఒక ఉదాహరణగా తీసుకోవాలనుకుంటే న్యాయాధిపతుల గ్రంథంలో వెళ్తే సరిపోద్ది. అన్ని రకాలైనటువంటి పాపాలు ఇక్కడ మనం చూస్తాం. 19వ అధ్యాయంలో మనం దాన్ని చదువుకోబోయే ముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. న్యాయాధిపతులు 19వ అధ్యాయం చదువుకుందాం. ఇక్కడ లేవీయుడు గురించి ఎంత దుర్మార్గం చేస్తాడు. ఆయన బట్టి ఒక గోత్రానికి నష్టం వస్తుంది. అది బెన్యామీయులు వాళ్ళ గోత్రం అంతా కూడాను ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళని మిగిలినటువంటి గోత్రాలన్నీ ఏ విధంగా చంపుతాయి, తర్వాత ఎంతవరకు చంపుతాయి అంటే వాళ్ళల్లో శేషులు ఉండకుండా అయిపోతారన్నమాట. 600 మంది మిగులుతారు అంతా కూడా. అలాంటి పరిస్థితుల్లో మరి ఇంకా ఎంతవరకు అంటే ఎవరైతే వాళ్ళని హతమార్చారో వాళ్ళే తర్వాత ఫీల్ అవుతారు, అయ్యో మన 12 గోత్రాల్లో ఒక గోత్రం లేకుండా పోయిందే అనేటువంటి తీరులో. అలాంటి దుర్మార్గత అది ఏంటి అంటే ఒక లేవీని ద్వారా జరిగినటువంటి ఒక సంఘటన. ఇది తర్వాత అధ్యాయం కూడా మనం దీన్ని కలిపి చదవాలి. న్యాయాధిపతులు 19వ అధ్యాయం. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండాను. ఇక్కడ రాజు లేని దినములలో అని 5 సార్లు ఉంటుంది ఇక్కడ ఈ జడ్జెస్లో, న్యాయాధిపతుల కాలంలో. న్యాయాధిపతుల గ్రంథంలో రాజు లేని దినములు అనేటువంటి మాట 5 సార్లు ఉంటుంది. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండాను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకరితో వ్యభిచరించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండాను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె ఎదుట వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతన్ని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతను చూచినప్పుడు అతను కలుసుకొని సంతోషించను. ఆ చిన్నదాని తండ్రి అతని మామ వెళ్ళనీయనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగాను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషించుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఏ విధంగా అల్లుడిని మామ ఇంకొక రోజు ఉండండి, ఇంకొక రోజు ఉండండి అని అంటున్నాడు. అది గుర్తించాలి మనం. అంటే హాస్పిటాలిటీలో ఆయన ఎక్సెల్ అవుతున్నాడు అన్నమాట. ఎందుకంటే తర్వాత గిబియాలో ఉన్నటువంటి హాస్పిటాలిటీ దీనికి వ్యతిరేకంగా ఉంటుంది.
ఒకదానికి ఒకదానికి బద్ధ విరుద్ధంగా ఉండేటువంటి రీతిగా ప్రక్క ప్రక్కన పెట్టడానికి కారణం ఏంటంటే దానిలో ఉన్నటువంటి తేడాని స్పష్టంగా చూడటం కోసమని. దాన్నే ఫాయిల్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే. 8వ వచనం. 5వ దినమున అతడు వెళ్ళవలనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దువాలు వరకు తడవు చేసి ఇద్దరు కూడి భోజనం చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళలేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దుగుంకుటకు సమీపమాయను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము. ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము. రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పాను. అతడు అక్కడ ఆ రాత్రి గడప నల్లక, ఎన్నిసార్లు ఉండాలి, గడప నల్లక ఏబూసను యెరూషలేము ఎదుటికి వచ్చాను. అప్పుడు అక్కడ యెరూషలేముని యెరూషలేం అనకుండా జబూస్ అని అంటారు, ఇంకా ఆక్రమించుకోలేదు కాబట్టి. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను, 11వ వచనం, అతని ఉపపత్ని అని అన్నాడు, పత్ని అని అనలేదు, ఉపపత్ని అన్నాడు. తర్వాత దీని గురించి ఆలోచిద్దాం. అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా రాలెను గనుక అతని దాసుడు, మనము యెబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రండని తన యజమానితో చెప్పగా, అతని యజమానుడు, ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయదము అని నార్త్ వెళ్తాడన్నమాట. పట్టణంలో చూస్తే అది క్లియర్గా ఉంటుంది. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలంలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే దాని రామాలోనే కానీ ఈ రాత్రి బస చేయదమనెను అని. అది గిబియా అనేది ఇశ్రాయేలీయుల పట్టణం కాబట్టి ఇశ్రాయేలీయుల మధ్య ఉందాము, బస చేద్దాం. జబూసు అనే అది అన్యుల ప్రాంతం కాబట్టి అక్కడ ఉండొద్దు అని ముందుకెళ్తారు. నార్త్లో ఇంకా ముందుకెళ్ళిపోతారు. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దుగుంకెను. కావున ఇంకా కొంచెం ముందుకెళ్తే వాళ్ళు ఇల్లు చేరుకునేవాళ్ళు, కానీ ప్రొద్దుగుంకిపోయింది కాబట్టి వాళ్ళు ఈవినింగ్ బయలుదేరారు కాబట్టి వాళ్ళ ప్రయాణం ఇల్లు చేరేంత వరకు వాళ్ళు గడుపుకోలేకపోయారు కాబట్టి మధ్యలో ఆగాల్సి వచ్చింది. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంతత వీధిలో నుండెను. బస చేయుట అంటే బయట ఉన్నాడు. ఈ ఇల్లు చేర్చుకోవటానికి ఎవరుంటారు, ఎవరు ఆహ్వానిస్తారు స్ట్రేంజర్ని? బస చేయుటకు ఎవడను వారిని తన ఇంటికి పిలవలేదు. అప్పుడేం జరిగింది? ఆ చోటి మనుషులు, బెన్యామీనీయులు సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చాను. అతడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశం నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. మరి వీళ్ళు కూడా అక్కడ ఎఫ్రాయిము మన్యం నుండి వచ్చారు కదా, ఏదో కనెక్షన్ దొరికింది. 17వ వచనం. అతడు కన్నులెత్తి ఊరి సంతతి వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనుషుని చూచి, నీవెక్కడికి వెళుతున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు అతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుతున్నాము. నేను అక్కడ వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఇంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుతున్నాను. అక్కడ శైలలో ఉంది కదా, అప్పుడు ఇశ్రాయేల్లో యెరూషలేములో లేదు, శైల ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాం, మందిరకు వెళ్ళుతున్నాము. ఎవడను తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెనకును నా దాసులతో కూడా నున్న
నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసం అన్నీ ఉన్నవి, ఏది తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు నీకు క్షేమమగునుగాక, నీకేవైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము, నేను చూసుకుంటాను అంటున్నాడు. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరచను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుతుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిర్లు ఆ ఇల్లు చుట్టూ తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అంటే అది లైంగిక సంబంధమైనటువంటి రిలేషన్షిప్ అన్నమాట. మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి ఎదుట బయలు వెళ్ళిన, సహోదరా, అది నీకు కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చాను కనుక మీరు ఈ వెరి పని చేయకూడదు. చూడండి ఏ విధంగా సోడమైట్గా వచ్చినటువంటి వాళ్ళని ఏ విధంగా ఆయన చెప్తున్నాడు. ఎందుకు ఆ వెరి పని ఎందుకు చేస్తారు అని. ఇదిగో కన్యకయైన నా కుమార్తెను, ఆ మనిషిని ఉపపత్నియు ఉన్నారు, నేను వారిని బయటకు తీసుకొని వచ్చేదను. వీరు వారిని నీచపరిచి ఇష్టప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చును, కానీ ఈ మనుషుని ఎదుట ఈ వెర్రి పని చేయకూడదని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను గనుక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చు వరకు తన యజమానుడున్న ఆ మనిషిని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపును తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుమనగా ఆమె ప్రత్యుత్తరం ఇయ్యకుండెను కనుక అతడు గాడి మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్తిని తీసుకొని ఆమె కీళ్ల ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపాను. చూడండి ఎంత అధోగతి స్థితిలో ఉన్నదో ఈ దేశం అంతా. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటయనను వినబడుటయనను లేదు. మీరు ఇది మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇశ్రాయేలీయులకు ఇక్కడ నోట్స్ చదువుకునేటప్పుడు మనం ఎక్కడైతే అప్లై చేసుకోవాలో అక్కడ అప్లై చేసుకుందాం. ఈ 19వ అధ్యాయం చేరుకునే సమయానికి నూతనంగా ఏర్పడిన ఇశ్రాయేలు దేశంలో, అంటే ఈ ఇశ్రాయేలు దేశం కొత్తగా ఏర్పడింది కదా, దాని అప్పుడు క్రమపద్ధతి కూడా కనిపించదు. నూతనంగా ఏర్పడినా కానీ ఒక క్రమంగా ఉండదు. అడవి జంతువుల సమాజ ప్రవర్తన వారి అదుపులో ఉంటుంది. అక్కడ ఏ పద్ధతులు ఉండవు. ఓకే, రూల్ ఆఫ్ ది జంగిల్ అంటారు. ఇక జంగిల్ ఎట్లా ఉంటుందో, ఇక సహజంగా జంతువులు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనుషులు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తున్నట్టుగా మనం చూస్తాం. మనం చదువుకున్న దాన్ని అట్లాగే ఉంటుంది కదా. మరి ఈ సమయంలో మనకు పరిచయం చేయబడిన లేవీయుడు
అంటే అంతకుముందు ఉన్నటువంటి లేవీయుడు కాదు, ఇక్కడ క్రొత్తగా ఉన్నటువంటి లేవీయుడు ఒక ఉపపత్నిని తెచ్చుకుంటాడు. అంటే ఉపపత్ని అని ఎందుకు అన్నారు అంటే ఆ మ్యారేజీ సరైంది కాదు. ఓకే, వర్జిన్ని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి సరిగా ఆ మ్యారేజ్ రిలేషన్షిప్ పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఆమె పత్ని ఎట్లా అయిందంటే సరిగా కాలేదు అనేటువంటి దాన్ని ఉపపత్ని అని అన్నాడు. ఇక్కడ లేవీకాండం 21:7లో చూస్తే 21:7, 13 నుండి 15లో చూస్తే కన్యకలను మాత్రమే లేవీయులు వివాహం చేసుకోవాలి. ఈ వచనంలో మనం చూస్తాం ఎందుకు ఆ విధంగా చేసుకోవాలి అనేది. వాళ్ళు పవిత్రులు కాబట్టి. ఎందుకు పవిత్రులు అంటే దేవుడి పవిత్రులు కాబట్టి. వారు జారస్త్రీనే కానీ భస్టురాలనే కానీ పెళ్లి చేసుకొనకూడదు. పెనిమిటి విడనాడని స్త్రీని పెళ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠుడు ఎందుకు అయ్యాడు అని అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రథమ పుత్రులు ఐగుప్తులు వారు చనిపోయారు. ఆ పాసోవర్ దినాన ఆ మరణదూత వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అయితే వాళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి దేవుడు అంటాడు వాళ్ళని నేను రక్షించుకున్నాను కాబట్టి వాళ్ళు నాకు ప్రతిష్ఠులు. మరి ఒక కుటుంబాన్ని నుండి ప్రథమ పుత్రుని తీసుకోకుండా ఈ లేవీయుల్ని ఎంచుకుంటాను. కాబట్టి లేవీయులు ఆ విధంగా దేవునికి స్పెషల్ పీపుల్ అయ్యారు, దేవునికి ప్రతిష్ఠులు అయ్యారు అన్నమాట. కాబట్టి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. 13, 15 కూడాను. లేవి 21, 13, 14, 15 వచనాలు కూడా చదువుకుందాం. ఏ విధంగా పవిత్రంగా ఉండాలి. అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను, విధవరాలనైనను విడనాడబడిన దానినైనను భస్టురాలనైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకొనవలెను. యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచుకోకూడదని వారితో చెప్పుము. ఓకే, ఆ విధంగా ఆమె ఇతరులతో శయనించి చూడండి, ఆవిడ ఉపపత్నిగా ఉన్నది, ఆయనకి కట్టుబడి లేదు. ఇతరులతో శయనించి బయటపడి తన తండ్రి వద్దకు వెళ్ళింది. ఇంకా వేరే వేరే అఫైర్స్ ఉన్నాయి. చివరికి తండ్రి ఇంటికి యెరూషలేము వెళ్ళింది. తగిన సమయంలో యెరూషలేము కాదు, బెత్లెహేము వెళ్ళింది. తగిన సమయంలో లేవీయుడు ఆమెను తిరిగి కోరుకుంటాడు. కాబట్టి అతను బెత్లెహేమునకు వెళ్ళాడు. ఆమెను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఆమె ఇంటి దగ్గర ఆమెను కలుసుకుంటాడు. వారు తిరుగు ప్రయాణము ఆలస్యంగా మొదలుపెట్టినందున ఒక దినములో ఇంటికి చేరుకొనలేకపోయేది. మనం చూసాం కదా ఏ విధంగా మామగారు 3 దినాల తర్వాత తిరిగి రావాలి అని వారు ప్రయాణం అయినప్పుడు వద్దులేండి అని అన్నాడు. మరలా రోజు వద్దులేండి, ఇంకా ఈ రోజు కూడా ఉండండి అని ఆ విధంగా హాస్పిటాలిటీ ఇచ్చి ఆయన బ్రతిమలాడాడు. ఇక చివరి దినాన ఈవినింగు బయలుదేరారన్నమాట. అప్పుడు ఆ టైంలో ఇంటికి వెళ్ళటానికి టైం లేదు కాబట్టి ఇక కనానీయుల పట్టణాల్లో ఒకచోట బస చేయుటకు ఇష్టపడక బెన్యామీనుకి చెందినటువంటి గిబియా పట్టణమునకు వాళ్ళు చేరుకున్నారు. అదొక టౌను, పెద్ద పట్టణమేం కాదు. విలేజ్ అన్నా పట్టణం అన్నా మరి ఒక ఊరన్నా కానీ అది హెబ్రీలో గ్రీక్లో ఒకే పదం వాడింది. కాబట్టి మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇది యెరూషలేములాగా పెద్ద పట్టణం కాదు, ఇది ఒక టౌను, అయినా కానీ అదే మాట వాడతారన్నమాట. సో గిబియాకు వెళ్ళారు. ఒక స్థానిక ఇంట యజమాని ఆ లేవిని అతని ఉపపత్నికి
ఉపపత్నిని రాత్రిపూట పట్టణ కోడల్లో ఆ స్క్వేర్లో బయట ఉన్నారన్నమాట. ఆయన ఉండవద్దని ఆ ముసలివాడు హెచ్చరిస్తాడు. ఆ వ్యవసాయదారుడు మరి పొలం నుండి తిరిగి లేటుగా వస్తున్నాడు. ఏంటయ్యా మీరు ఎక్కడ ఉన్నారు అని. ఆయన ఉత్తర దేశంలో ఉన్నటువంటి ఎఫ్రమీ ఆ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇప్పుడు గిబియాలో ఉంటున్నాడు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఒకటే అన్నట్టుగా కొంచెం ఆ రిలేషన్షిప్ దొరికింది. అందువలన ఆయన అన్నాడు, హెచ్చరించి, ఇక్కడ చాలా ప్రమాదం. అప్పుడు ఇక ఆయన ఇంటికి ఆహ్వానిస్తాడు రమ్మని. ఆ రాత్రి సమయంలో ఏం జరిగింది అది మనం గమనించుకోవాలి. సోడమైట్ అంటే హోమోసెక్షువల్స్ అన్నమాట, స్వలింగ సంపర్కం. ఇక దానికి చెందినటువంటి వాళ్ళు. చదువుకుందాం. ఆ రాత్రి సమయం, ఆ రాత్రి కామముతో కూడిన అల్లరి మోక లేవీయుడిని బయటకు పంపమని ఆ ఇంటి మానికి, ఆ ముసలివాడికి ఆయన్ని కోరతారు. తద్వారా లేవీనితో స్వలింగ సంపర్కం చేయగలరు అనేటువంటి ఉద్దేశంతో. అది అంత అసహ్యకరమైనటువంటి విషయం. సోడమైజ్ అని అంటారు. సోడమైజ్ అంటే సొదోము గొమొరాలు దీనికి ప్రసిద్ధి కాబట్టి అది ఒక ఊతపదంలాగా అయ్యిందన్నమాట. హోమోసెక్షువాలిటీకి అది పుట్టినిల్లు అన్నట్లుగా. మొట్టమొదటి ప్రాచీన సమీప తూర్పు అంటే ఏన్షియంట్ నియర్ ఈస్ట్ అని అంటారు. ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో ప్రత్యేకత ఏంటంటే అక్కడ టెక్స్ట్స్ దొరికినాయి. అక్కడ దానికి సంబంధించినటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి టెక్స్ట్ దొరికినాయి అన్నమాట. అవి చాలా ఉపయోగం, బైబిల్ని ఇంటర్ప్రెట్ చేయడానికి చాలా ఉపయోగం అన్నమాట. అక్కడ సంస్కృతి ఎట్లా ఉంటుంది అని దాని ఏన్షియంట్ నియర్ ఈస్ట్ టెక్స్ట్ అంటారు. ఇక ఆ సంస్కృతి ప్రకారం ఆతిథ్యము ఇవ్వకపోవట ఆలోచనకు అందనిది. ఓకే, కాబట్టి ఆ విధంగా బయట ఉన్నటువంటి వాళ్ళని తీసుకోవాలి కదా. వాళ్ళు స్ట్రేంజర్స్ అయినా కానీ వాళ్ళ లోపలికి తీసుకోవాలి కదా. ఆ విధంగా ఆయన తీసుకున్నాడు. దానికి తోడు అతిథులను సామూహిక అత్యాచారము చేయ తలంచారు. వాళ్ళేమో చేసుకోలేదు, వాళ్ళేమో లోపలికి తీసుకోలేదు. దానికి తోడు ఇంకేం చేశారు, అక్కడ గ్యాంగ్ రేప్ చేయడానికి వాళ్ళు తలంచారు. ఈ వృత్తాంతము సాగుతున్న తీరును బట్టి ఏ పట్టింపు లేకుండా పురుషులు కానీ స్త్రీలు కానీ, ఇంకా హోమోసెక్షువల్సే కాదు, హెట్రోసెక్షువల్స్ కూడా అన్నమాట, ఎవరైనా కానీ పర్లేదు, స్త్రీలైనా పర్లేదు, పురుషులైనా పర్లేదు, వాళ్ళతో లైంగిక సంపర్కం పెట్టుకోవాలి అనుకున్నారు. బహుశా ఈ వృత్తాంతంలో అన్నిటికంటే అసహ్యకరమైన సంఘటన ఏంటి అంటే, ఇంటి యజమాని ఆదిత్య నియమాలను గుర్తు చేసుకుంటూ తాను భయపడినందున తన కుమార్తెను, తాను భయపడ్డాడు, లేవీయుడు కూడా భయపడ్డాడు కదా. ఇక భయపడి తన కుమార్తెను, లేవీని ఉపపత్నిని వారికి అప్పగిస్తాడు. అయ్యా, మగవాళ్ళతో ఏంటి ఈ లేడీస్ని తీసుకోమని. అది కూడా దుర్మార్గమే కదా. ఈ వృత్తాంతము స్పష్టంగాను క్లుప్తంగాను ఉంటుంది. ఎందుకంటే చాలా సీరియస్. స్పష్టంగా వాళ్ళు హోమోసెక్షువల్స్ ఆ కామంతో గ్యాంగ్ రేప్ చేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. కానీ వారు భయంతో వణికిపోయారని ఊహించుట కష్టతరంగా ఉండదు. భయంతో వణికిపోయారు. 2 పురుషులు ఉన్నారు. వారి స్త్రీలను చూడండి, ఎంత దౌర్భాగ్యం, అసహాయకరమైనటువంటిది. స్త్రీలను రక్షించకుండా వాళ్ళని బయట వదిలిపెట్టి పట్టడానికి సిద్ధపడ్డారు. వారిని మోసమును, సామూహిక అత్యాచారం అంటే గ్యాంగ్ రేప్ చేసే
చేయటమే కాదు, అరుస్తున్నారు, చుట్టూ తిరిగి అరుస్తున్నారు, పంపించేసేసి ఎవరు బయట మీ ఇంట్లో ఎవరున్నారు పంపించేసేసే అని అరుస్తున్నారు. అలాంటి వారికి ఈ స్త్రీలను అప్పగించి తమ ప్రాణాలను కాపాడుకునేటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది. అది కూడా సరిపోదని గుంపు పట్టుబట్టింది. కాబట్టి తన ఉపపత్నిని తలుపు బయటికి నెట్టివేస్తాడు. ఇక వాళ్ళు లోపలుండి ఉపపత్నిని బయటికి నెట్టివేస్తాడు. ఎందుకు? వాళ్ళు ఇక లోపలికి వచ్చి వీళ్ళని కూడా తీసుకెళ్తాడని కొంచెం తీసుంటాడు తలుపు. ఈవిని బయటికి నెట్టారు. ఎంత దౌర్భాగ్యం! ఆమె ఒంటరిగా ఉంటుంది. దేవుని ప్రజలకు చెందిన ఒక చిన్న ఊరిలో ఆమె జీవితపు చివరి రాత్రి ఆ విధంగా మొదలైంది. చివరి రాత్రి అంటే ఇక చనిపోయేటువంటి పరిస్థితి. చనిపోయింది ఇక్కడే. ఉదయాన్నే లేచి లేవుడు అంటాడు, వెళ్తానికి సిద్ధమయ్యాడు. ఆ స్త్రీని లేవని పిలుస్తాడు. తలుపు తెస్తాడు. అక్కడ స్త్రీ ఉంటుంది. మరి చేతులు అయితే చాపి అక్కడ పడి ఉంటుంది. బయలుదేరి వెళ్ళుటకు సమయం ఆసన్నమైందని చెప్తాడు. ఆమె చనిపోయినదని అప్పుడు మాత్రమే తెలుసుకున్నాడు. చూడండి, అప్పుడు దాకా అసలు ఆమె సంగతి ఏంటో పట్టించుకోలేనటువంటి దౌర్భాగ్యుడు ఈ లేవీయుడు. ఆమె శవమును తిరిగి ఇంటికి తీసుకువెళ్తాడు. చనిపోయింది, శవం తీసుకెళ్తాడు. కొంతమంది ఏమంటారంటే ఆవిడ ఎప్పుడు చనిపోయిందో తెలియదు, ఎందుకంటే ఆవిడ మాట్లాడలేదు చనిపోయిందని. కార్సన్ గారు అయితే ఏమంటాడు, అప్పుడు చనిపోయింది అందుకనే మాట్లాడలేదు. ఆ శవమును 12 ముక్కలు, ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత 12 ముక్కలు చేసి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క ముక్కను పంపిస్తాడు అన్ని ప్రాంతాలకి. అప్పుడు 12 గోత్రాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ, ఇశ్రాయేలులందరికీ ఈ విషయం తెలుస్తుంది. అప్పుడు దీని ద్వారా తెలుసుకున్నాడు. ఏంటి అంటే ఆయన ఇవ్వాల్సినటువంటి సందేశం వాళ్ళకి అందింది. ఈ హింస ఎప్పుడు ఆగిపోతుంది, ఎప్పుడు అత్యాచారములను మనమందరం తిరిగి మార్చగలం అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగింది. అది చూసి ఇట్లాంటిది ఎప్పుడు జరగలేదే ఇశ్రాయేలులో అని చదువుకున్నాం కదా, ఇక ఎట్లా దాన్ని ఎప్పుడు తిరిగి మార్చగలం అని వాళ్ళు పగబట్టారు. ఇక వాళ్ళంతటికీ వాళ్ళే ఆలోచించుకుంటారు. ఎందుకంటే అక్కడ రాజు అనేటువంటి వాడు లేడు, ఆర్గనైజేషన్ అనేది లేదు, క్రమబద్ధత అనేది లేదు, ఎట్లా దానికి పరిష్కారం చేయాలి అనేటువంటి ఆలోచన లేదు. అయితే ఆ నేరంలో తన వంతే లేదా ఈ లేవీయుడు? అతను కూడా భయపడ్డాడు కదా, తన ఉపపత్తిని అప్పగించాడు కదా. అయినా కానీ వాళ్ళనందరినీ హత్య చేయాలని ఎందుకు తలంచాడు? తాను పంపించిన శవము ముక్కలను బట్టి అందరినీ పురికొల్పోయాడు. నాకు అదే నాకు మిగిలింది. వాడు చేసినటువంటి ఆ యొక్క భయపడటం, ఉపపత్నిని బయటికి తోయటం, మరి ఆయన భాగం కూడా ఉంది కదా. ఈ గిబియోనుల మీదే ఎందుకు అంత రౌద్రం? వాళ్ళు ఈ విధంగా ముక్కలు చేసి పంపించి వాళ్ళందరినీ పురికొల్పోయాడు. కానీ ఈ సమయానికి వాళ్ళకి అంత అవగాహన లేదు, అంత మంచి లేదు వాళ్ళల్లో. ఈ సమయానికి వారు బైబిల్ని అనుసరించి తలంచేవారుగా కానీ లేరు. వాళ్ళకి ఓర్పు అనేది ఆ ప్రజల్లో ఏమీ లేదు. కాబట్టి నెక్స్ట్ వచ్చిన అధ్యాయంలో మనం చూస్తాం ఏం చేశారో అనేది. దీని పర్యవసానం సుడిగుండంలోనికి తప్ప వేరే మార్గం కలదని
అమాయకులు మాత్రమే ఊహిస్తారు. ఇక వాళ్ళ పరిస్థితి ఇక ఏంటి, వాళ్ళని ఆపుకునే వాళ్ళు లేరు. ఏం జరిగింది అనేది తర్వాత మనం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇలాంటి ఈ సోడమైట్ పరిస్థితి నుండి మమ్మల్ని, మా కుటుంబాలను, మా దేశాన్ని రక్షించండి. పాశ్చాత్య దేశాల్లో కూడా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటున్నటువంటి పరిస్థితి, మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వరల్డ్ వ్యూ కానీ, మంచిదేంటి చెడ్డదేంటి అనేటువంటి విచక్షత కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి ప్రభువా. మా పిల్లలు, మన సంతానం అలాంటి పరిస్థితికి గురి అవుతున్నటువంటి ఈ స్వేచ్ఛ నాయన, ఒక ప్రక్క స్వేచ్ఛ ఉన్నది, మరొక ప్రక్క బిబ్లికల్ వాల్యూస్, పదాజ్ఞలు అలాంటివి లేవు నాయన. ఒక విధంగా చూస్తే మా దేశాలు కూడా ఆ విధంగా తయారవుతున్నాయి. మమ్మల్ని క్షమించమని వేడుకుంటున్నాం. మరి ఇక్కడ లేవీయుడి వలె ఆ ముసలి వ్యవసాయదారుని వల్లే మేము చేయకుండా నాయన, స్త్రీలను ఇల్ట్రీట్ చేయకుండా మరి మేము వాళ్ళని కాపాడటానికి భర్త ఆమె యొక్క ఆమె ఆమె వసతిని, ఆమె పోషణనే కాదు, ఆమెను రక్షించేటువంటి రీతిగా హస్బెండ్స్ ప్రవర్తించడానికి మేము కృపానుగ్రహించమని మమ్మల్ని క్షమించవలసిందిగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.